Good morning, all of you. Welcome to 3rd BSc Semester 5 students to my Physics Lecture 17 on YouTube. My name is Naman VVSN Murthy, lecturer in Physics, SKBR College, Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం బయాట్ సేవర్స్లా స్టడీ చేసి దానికి ఒక అప్లికేషన్ చెప్పుకున్నాం, స్ట్రెయిట్ కండక్టర్. ఈరోజు టాపిక్ magnetic field induction B due to circular coil and Hall effect for 3rd BSc semester 5 students studying under Adikavi Nannaya University, Rajamahendravaram. ఇది 3rd BSc వాళ్ళకి 11th క్లాస్. సో ఫిజిక్స్ 5Aలో యూనిట్ 2లో ఫస్ట్ చాప్టరు ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ స్టడీ చేస్తున్నాం మనం. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఆన్ ది యాక్సిస్ ఆఫ్ ఏ సర్క్యులర్ లూప్. వృత్తాకార తీగ చుట్ట అక్షం మీద అయస్కాంత ప్రేరణ తీవ్రత. సో ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఒక సర్క్యులర్ కాయిల్ తీసుకుందాం. ఓ అనేది సెంటరు. ఓ నుంచి ఎక్స్ డిస్టెన్స్లో యాక్సిస్ మీద పి అనే పాయింట్ కన్సిడర్ చేశాను. వెరీ స్మాల్ ఎలిమెంట్ డిఎల్, ఏబి అనేది డిఎల్ ఎలిమెంటు. అక్కడి నుంచి స్మాల్ ఆర్ డిస్టెన్స్లో పి అనే పాయింట్ ఉంది. కాయిల్లో ఐ కరెంట్ పాస్ అవుతోంది. సో డిఎల్ ఎలిమెంట్ మూలాన్ని పి అనే పాయింట్ దగ్గర డిబి అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది అకార్డింగ్ టు బయాట్ సేవర్ట్స్ లా. సో అయస్కాంత ప్రేరణ తీవ్రత అంటాం దీన్ని. ఇది ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అని అడిగితే డిబి ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ ఐడియల్ సైన్ తీటా బై ఆర్ స్క్వేర్. ఇది బయాట్ సేవర్ట్స్ లా నుంచి రాసాం. ఇక్కడ తీటా మనకి డిఎల్ ఎలిమెంట్కి ఆర్ అనే లైన్కి మధ్యలో యాంగిల్, అది 180ని బైసెక్ట్ చేస్తుంది, ఈక్వల్గా కట్ చేస్తుంది, అని చేత 90 degrees ఉంటుంది. సో తీటా 90 రాస్తాం. μ0 ఐడియల్ డివైడెడ్ బై 4πr స్క్వేర్. డీబీని 2 పెర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ కింద డివైడ్ చేసాం డయాగ్రామ్లో. డీబీ సైన్ ఫై, డీబీ కాస్ ఫై. కింద ఒక డిఎల్ ఎలిమెంట్ ఏ డాష్ బి డాష్ తీసుకుంటే దాని మూలాన్ని కూడా డీబీ సైన్ ఫై, డీబీ కాస్ ఫై వస్తాయి. ఈ డీబీ కాస్ ఫైలు అన్నీ కూడా ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉండి క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా డీబీ సైన్ ఫైల్ అన్నీ యాడ్ చేస్తున్నట్టుగా వస్తుంది టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్. సో బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగితే డీబీ సైన్ ఫైల్ అన్నీ యాడ్ చేయాలి. ఎడిషన్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రల్ డీబీ సైన్ ఫై, ఇంటిగ్రేషన్ రాస్తాం. సో ఇక్కడ ఇంటిగ్రేషన్లో సైన్ ఫై వచ్చింది. డయాగ్రామ్ నుంచి ట్రయాంగిల్ తీసుకున్నాను. ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్ రాస్తే సైన్ ఫై వస్తుంది. సైన్ ఫై ఈజ్ ఈక్వల్ టు a/r. ఎదుటి భుజము బై కర్ణము. ఈ సైన్ ఫై వాల్యూ ఇంటిగ్రేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా బి ఈజ్ ఈక్వల్ టు, మనం సింప్లిఫై చేసుకుంటే μ0 IA డివైడెడ్ బై 4πr³ ఇంటిగ్రల్ డిఎల్ అని వస్తుంది. ఇంటిగ్రల్ డిఎల్ అంటే సర్క్యులర్ కాయిల్ది సర్కంఫరెన్స్, ఆ తీగ చుట్ట యొక్క చుట్టుకొలత రాయాలి. సో ఇంటిగ్రల్ డిఎల్ అంటే 2πa, వేర్ ఏ ఈజ్ ది రేడియస్ ఆఫ్ ది కాయిల్. ఏ అనేది వృత్తం వ్యాసార్థం. సో మళ్ళీ డయాగ్రామ్ నుంచి హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ రాస్తున్నాను. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. దాని నుంచి ఆర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ హాఫ్ అవుతుంది. సో ఫైనల్గా బి వాల్యూ రాస్తే ఇంటిగ్రల్ డిఎల్ అంటే 2πa వచ్చింది, అది సబ్స్టిట్యూట్ చేసాం. μ0 IA² డివైడెడ్ బై 2 ఇంటూ a² ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 వస్తుంది. ఆ కాయిల్లో ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయని తీసుకుంటే, తీగ చుట్టులో ఎన్ చుట్లు ఉంటే ఫార్ములాలో రైట్ సైడు ఒక ఎన్ వస్తుంది. సో బి ఈజ్ ఈక్వల్ టు μ0 NiA² డివైడెడ్ బై 2 ఇంటూ a² ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఇది సర్క్యులర్ కాయిల్ మూలాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్కి ఫైనల్ ఎక్స్ప్రెషన్.
అట్ ది సెంటర్ ఆఫ్ ది కాయిల్ పి అనే పాయింట్ కన్సిడర్ చేస్తే ఎక్స్ 0 అవుతుంది. అంటే తీగ చుట్ట మధ్య బిందువు వద్ద తీసుకుంటాం. పైన ఉన్న ఫార్ములాలో ఎక్స్ 0 రాసేస్తే బి ఈజ్ ఈక్వల్ టు μ0 ni డివైడెడ్ బై 2a. అలాగే యాక్సిస్ మీద లార్జ్ డిస్టెన్స్లో ఒక పాయింట్ కన్సిడర్ చేస్తాం. అక్షం మీద బాగా దూరంగా ఉన్న బిందువు వద్ద. అప్పుడు ఎక్స్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ ఏ అవుతుంది. ఏని నెగ్లెక్ట్ చేసేయచ్చు ఎక్స్తో కంపేర్ చేసినప్పుడు. సో ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 అంటే అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. ఈ వాల్యూ ఇందాక ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే బి ఈజ్ ఈక్వల్ టు μ0 ni a స్క్వేర్ బై 2x క్యూబ్ అవుతుంది. సో యాక్సిస్ మీద వేరియేషన్ ఆఫ్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అన్నది ఒక గ్రాఫ్ గీస్తాం. క్షేత్రం విలువలో మార్పు. సో డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే మీరు ఓ సెంటర్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది ఫీల్డ్. లెఫ్ట్కి రైట్కి మూవ్ అవుతుంటే యాక్సిస్ మీద ఫీల్డ్ డిక్రీజ్ అవుతుంది గ్రాడ్యువల్గా. సో కర్వ్ అలా వస్తుంది గ్రాఫ్లో గీసినట్టు. -a/2 +a/2 అనే డిస్టెన్స్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే యూనిఫార్మ్ డిక్రీజ్ ఆఫ్ ఫీల్డ్ కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ కాన్సెప్ట్ హాల్ ఎఫెక్ట్. ఒక కరెంట్ క్యారీయింగ్ కండక్టర్కి పెర్పెండిక్యులర్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే దాని ఆపోజిట్ ఫేసెస్ మీద 2 పాయింట్స్కి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ డెవలప్ అవుతుంది. దీన్ని హాల్ ఎఫెక్ట్ అంటాం. సో వెన్ ఏ magnetic field is applied perpendicular to a current carrying conductor, a potential difference is developed between the opposite sides of the conductor. హాల్ ప్రభావం లేదా హాల్ ఫలితం అని పిలుస్తాం దీన్ని. ఒక విద్యుత్ ప్రవహిస్తున్న ఒక వాహక తలానికి లంబంగా అయస్కాంత క్షేత్రాన్ని ప్రయోగిస్తే ఆ వాహకం రెండు వ్యతిరేక తలాలపై గల బిందువుల మధ్య పొటెన్షియల్ భేదం ఏర్పడుతుంది. సో ఇక్కడ మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఒక రెక్టాంగులర్ బ్లాక్ తీసుకున్నాం. కండక్టరు ఎక్స్ డైరెక్షన్లో ఐ కరెంట్ పాస్ చేస్తున్నాం. వై డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసాం బీ బార్. జెడ్ డైరెక్షన్లో అప్పర్ ఫేస్కి లోయర్ ఫేస్కి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ డెవలప్ అవుతుంది విహెచ్. దీన్ని హాల్ వోల్టేజ్ అని పిలుస్తాం విహెచ్ని. ఇందులో కండక్టర్లో ఏమవుతుందంటే నెగిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్స్, పాజిటివ్లీ ఛార్జ్డ్ హోల్స్ లేదంటే ప్రోటాన్స్ ఇవి డ్రిఫ్ట్ అవుతాయి, చేంజ్ అవుతాయి పైకి కిందకి, అప్పర్ సర్ఫేస్కి లోయర్ సర్ఫేస్కి. ఈహెచ్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్, హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. సో మ్యాగ్నెటిక్ డిఫ్లెక్టింగ్ ఫోర్స్ ఎంత పనిచేస్తుంది వీటి మీద అని అడిగితే క్యూ ఇంటూ వీడి క్రాస్ బి. ఈ వీడిని డ్రిఫ్ట్ వెలాసిటీ అని పిలుస్తాం. క్యూ అంటే ఛార్జ్. ఎలక్ట్రిక్ డిఫ్లెక్టింగ్ ఫోర్స్ ఎంత అని అడిగితే క్యూ ఇంటూ ఈహెచ్. ఈ రెండిట్ల మూలాన్ని రిజల్టెంట్ ఫోర్స్ 0 అవుతుంది. సో నెట్ ఫోర్స్ ఈజ్ 0, రెండిట్ల ఎడిషను 0. దాని నుంచి ఈహెచ్ బార్ ఈజ్ ఈక్వల్ టు -VD బార్ క్రాస్ బీ బార్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్లో ఈ ఈక్వేషన్స్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ రాస్తే ఈహెచ్ ఈజ్ ఈక్వల్ టు వీడి ఇంటూ బి. జే అనేది కరెంట్ డెన్సిటీ అని తీసుకుంటే డ్రిఫ్ట్ వెలాసిటీ వీడి ఈజ్ ఈక్వల్ టు J/NQ అవుతుంది. వేర్ N ఈజ్ ది నెంబర్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్. యూనిట్ వాల్యూమ్కి N ఛార్జ్ క్యారియర్స్ ఉన్నాయని తీసుకుంటాం. ఇందాక ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈహెచ్ ఈజ్ ఈక్వల్ టు J/NQ ఇంటూ బి. ఇక్కడ ఈహెచ్ బై జేబీని ఆర్హెచ్తో రిప్రజెంట్ చేస్తాం. హాల్ కోఎఫిషియంట్ అని పిలుస్తాం. సో ఆర్హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1/NQ అవుతుంది. ఇది హాల్ కోఎఫిషియంట్కి ఎక్స్ప్రెషన్. హాల్ వోల్టేజ్ని డయాగ్రామ్లో విహెచ్తో రిప్రజెంట్ చేసాం.
దానికి ఈక్వేషన్ ఏమిటి అని అడిగితే ఈహెచ్ ఈజ్ ఈక్వల్ టు విహెచ్ బై డి. పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెన్సిటీ ఇంటూ డిస్టెన్స్ ఫార్ములా మనకి తెలుసున్నది. దాని నుంచి ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ బై డిస్టెన్స్. ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ అయితే హాల్ కోఎఫిషియంట్ వాల్యూ నెగిటివ్ ఉంటుంది. ఛార్జ్ క్యారియర్స్ ప్రోటాన్స్ కానీ హోల్స్ కానీ అయితే హాల్ కోఎఫిషియంట్ వాల్యూ పాజిటివ్ ఉంటుంది. సో నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ హాల్ ఎఫెక్ట్ తెలుసుకోవాలి. హాల్ ప్రభావం అనువర్తనాలు. ఈ హాల్ ఎఫెక్ట్ దేనికి యూజ్ చేస్తుంది అని అడిగితే ఇట్ గివ్స్ సైన్ ఆఫ్ ది ఛార్జ్ క్యారియర్స్. పాజిటివ్ ఛార్జ్ క్యారియర్సా నెగిటివ్ ఛార్జ్ క్యారియర్సా అన్నది తెలుసుకోవచ్చు. ఎలక్ట్రికల్ కండక్షన్ ఇన్ మెటల్స్ అండ్ సెమీకండక్టర్స్. మెటల్స్లోను సెమీకండక్టర్స్లోను ఎలక్ట్రికల్ కండక్షన్ ప్రాపర్టీ స్టడీ చేయొచ్చు. ఇట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ది డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ది ఛార్జ్ క్యారియర్స్. డ్రిఫ్ట్ వెలాసిటీ కట్టచ్చు ఈ ఫార్ములా యూజ్ చేసుకుని. వీడి ఈజ్ ఈక్వల్ టు జే బై ఎన్క్యూ. ఇట్ గివ్స్ ది నెంబర్ ఆఫ్ కరెంట్ క్యారియర్స్ పెర్ యూనిట్ వాల్యూమ్ అంటే స్మాల్ ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కెన్ బి మెజర్డ్ బై ది అప్లికేషన్ ఆఫ్ హాల్ ఎఫెక్ట్. సో విత్ దిస్ యూనిట్ 2లో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయింది మనకి. నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేద్దాం. యూనిట్ 2లో సెకండ్ చాప్టర్ చెప్పుకుందాం నెక్స్ట్ క్లాస్లో. వీ విల్ మీట్ అగైన్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా మరిన్ని మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.